ఏ ఒక్కటన్నా వెతుకుదామంటే ఏవి దొరకవు. షేర్ చేస్తాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. తీసుకొని కూడా 4.5 years అవుతుంది. బాత్ చేసే వాటర్లోకి ఒక 1 teaspoon దానివి మా ఆయన ఇద్దరు నా కాళ్ళకి ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సిప్పర్ బాటిల్. బర్తింగ్ బాల్ అయితే హెల్ప్ అవుతుంది. ఈ టైంలో స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా. కంఫర్టబుల్ ఫుట్వేర్ అనేది ఈ టైం ఇంకా బేబీ రావడానికి కొద్ది రోజులే ఉంది. సో అన్ని కబోర్డ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇవి వచ్చేసి బ్రెస్ట్ పంప్ అన్నీ ఏమేమి కావాలి ఎసెన్షియల్స్ అన్నీ నేను ప్యాక్ చేసి పెట్టున్నా. సెకండ్ బేబీకి కూడా యూజ్ అయ్యేలాగా. దీంట్లో జస్ట్ కొన్ని చేంజ్ చేస్తే లోపల మనం యూజ్ చేసే ఐటమ్స్ కొని వస్తాయి కదా, వాల్వ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా పంప్ అంతా కొనాల్సిన పని లేదు. నేను అన్నీ కూడా అట్లే పెట్టుకొని ఉన్నాను. అప్పుడు క్రాక్స్ వచ్చినప్పుడు, బ్రెస్ట్ క్రాక్స్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి ఇవి రెఫరెన్స్ కోసం. మళ్ళీ ఇవి కొత్తగా కొనాలి. ఇన్ని రోజులు కొద్ది హెల్త్ బాగాలేక అన్నీ పెండింగ్ పడిపోయాయి. ఇప్పుడు 1 by 1 అన్నీ ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇంకా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అది చేసేసి అన్నీ వాషింగ్ అయిపోయాయి. నేను ఇవాళ లేదంటే రేపు ప్యాక్ చేసేస్తే ఎనీ టైం ఇంకెప్పుడు మనకు కాంట్రాక్షన్స్ వచ్చినా వెళ్ళిపోవచ్చు. ఇంకా కబోర్డ్ సర్దాలి. ఇదే పెద్ద టాస్క్. ఎందుకంటే నేను కన్సీవ్ అయిన తర్వాత ఒక 3 months తర్వాత కొద్దిగా చేసుకున్నా కానీ దాని తర్వాత నుంచి నాకు ఈ కాళ్ళ నొప్పులు ఇవి స్టార్ట్ అయ్యాయా. దాని తర్వాత అసలు ఏవీ చేయలేదు. ఎట్లుండే అట్లే ఉన్నాయి. గందరగోళంగా ఉంది. నాకు అస్సలు ఇల్లే నచ్చడం లేదు ఇలా ఉంటే. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటానా. కిచెన్కి వెళ్తే జిడ్డుగా ఉంటుంది. నేను పైన అంతకి క్లీన్ చేయలేను. డీప్ క్లీన్ చేపియాలి. ఇంకా రేపు ఎల్లుండి అలా డీప్ క్లీనింగ్ అనుకుంటున్నాము, బేబీ వచ్చేక ముందే అనేసి. ఇంకా కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి సెట్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ ఐటమ్స్ అక్కడే అన్నీ అలా 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 దూర్చి పెట్టేశారు. ఎంత మెస్సీగా ఉన్నాయో అసలు. ఏ ఒక్కటన్నా వెతుకుదామంటే ఏవి దొరకవు. అన్నీ అంత మెస్సీగా అయిపోయాయి అసలు. ఇప్పుడు ఇవన్నీ సర్దితి ఇవన్నీ ఖాళీ చేసేదాన్ని క్లీన్గా అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా యాక్సెస్ చేసేలా ఉండాలి. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా న్యూ బార్న్ బేబీ, తన కబోర్డ్ లాగా బేబీ కోసం అనేసి అనుకుని ఈ 3 ధన్వికి ఆ 3 బేబీకి అన్నట్టుగా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఇది చెయ్యాలి. రోజు అలాగే ఆ నొప్పి ఈ నొప్పి అని ఏదో ఒక సాకు చెప్పుకోవడము అలా 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 పెండింగ్ పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా అలా చూస్తుంటే బేబీనే వచ్చేస్తారేమో ఇవన్నీ చేసే లోపల అనేసి ఇవి చేసేయాలి. నేను ఇవన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత క్విక్గా నాకు ఈ ప్రెగ్నెన్సీలో బాగా హెల్ప్ఫుల్ అయ్యింది ఎసెన్షియల్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ ఎంటీవే చాలా ఉంటాయి. మా ఆయనకు ఈ ఎంటీ బాక్సులు పిచ్చేంటో కానీ ఆ ప్రోడక్ట్ వాడి ఆ ప్రోడక్ట్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత కూడా ఎంటీ బాక్సెస్ అలాగే ఉంటాయి. ఏ ప్రోడక్ట్ అయినా సరే అన్నీ అలా ఎత్తిపెట్టుంటారు బాక్సులన్నీ. సమ్మర్ కదా, చల్లగా ఏదైనా తాగాలనిపించి వాటర్ మెలన్ జ్యూస్ చేస్తున్న ఈ అగారో పోర్టబుల్ బ్లెండర్లో కొద్దిగా పుదీనా, లెమన్ స్క్వీజ్ చేసి, ఇది రీఛార్జబుల్ అవ్వడం వల్ల పవర్ లేకపోయినా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కబోర్డ్లో ఉండేవన్నీ తీసి పెట్టేసి బట్టలన్నీ తీసి క్లీన్గా ఫోల్డ్ చేసి పెట్టేసి కబోర్డ్స్ అంతా వైప్ చేసి ఓపెన్ చేసి పెట్టా కొంచెం డ్రై అవ్వనని. అప్పటికే ఫుల్ ఎనర్జీ అయిపోయింది, ఇంకా టయర్డ్ అయిపోయాను అనేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా లేచి పూజ చేసుకున్నాక ఇప్పుడు కూర్చొని మీతోటి నాకు ఈ ప్రెగ్నెన్సీలో హెల్ప్ అయిన కొన్ని థింగ్స్ గురించి అయితే షేర్ చేస్తాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, పర్సనలీ నాకు హెల్ప్ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కలిపే చెప్తున్నాను. ఇందులో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకొని ఉండేవి, ఇప్పుడు పర్చేస్ చేసిండేవి చాలా తక్కువ, బుక్స్ తప్ప ఇంకా అన్నీ అప్పటివే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రజెంట్ వ్యూవర్స్ చాలా వరకు ప్రెగ్నెంట్ విమెనే ఉన్నారు అండ్ చూసిన ప్రతిసారి అడుగుతున్నారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, సో హెల్ప్ఫుల్ అవుతుందని. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే డెలివరీ తర్వాత నేను కూర్చొని ఇలా వీడియోస్ చేయడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కాబట్టి ఇప్పుడే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇవన్నీ షేర్ చేసేస్తే బెటర్ అనేసి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ నాకు బాగా హెల్ప్ అయింది ప్రెగ్నెన్సీలో అంటే ఈ ప్రెగ్నెన్సీ పిల్లో. ఇది వచ్చేసి సి టైప్ ప్రెగ్నెన్సీ పిల్లో. ఇది తీసుకొని కూడా 4.5 years అవుతుంది. అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకున్న ఇది. ఇప్పుడు చాలా మోడల్సే వచ్చాయి
ప్రెగ్నెన్సీ పిల్లోలో కూడా చూసి మనకు ఏది సెట్ అయితే అది తీసుకోవడం మంచిది. కొంతమంది ప్రెగ్నెన్సీ పిల్లో అసలు యూజ్ అవ్వదు, వర్క్ అవ్వదు అంటారు. నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనూ చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు నేను 3rd మంత్ నుంచి కూడా నేను యూజ్ చేస్తూ ఉన్నాను. మెయిన్గా ఏమంటే దీని కాన్సెప్ట్ మనకు డాక్టర్స్ కూడా చెప్తారు, మంత్స్ పెరిగే కొద్దీ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, లెగ్ క్రాంప్స్ వస్తుంటాయి కాబట్టి బ్యాక్కి అలాగే కాళ్ళ మధ్యలో బేబీ బంప్కి సపోర్ట్ ఇస్తూ పిల్లోస్ పెట్టుకోమంటారు. చాలా వరకు ఇంట్లో ఉన్న పిల్లోసే పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. కాకపోతే మనకేమవుతుందంటే అటు ఇటు తిరిగేటప్పుడు లేదా కొంచెం కదిలినా కూడా పిల్లోస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి మనం అడ్జస్ట్ చేసుకోలేము. ఇనిషియల్గా బాగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ మంత్స్ పెరిగే కొద్ది ఒక 7, 8, 9 ఈ 3rd ట్రైమిస్టర్కి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. నాకు ఈ ప్రెగ్నెన్సీ పిల్లో ఉన్నా కూడా అటు ఇటు తిరగడానికి ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందులో ఇంకా పిల్లోస్ సర్దుకొని కూర్చోవాలంటే హైలీ ఇంపాసిబుల్. సో అలా ఉన్నప్పుడు ఇవైతే బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నేను అప్పుడు యూస్ చేసా, అప్పుడు కూడా నేను 2nd మంత్ నుంచే వాడా. ఎందుకంటే కొంచెం అలవాటు అవుతుంది కదా, ఒకేసారి బేబీ బంప్ పెరిగిన తర్వాత వాడాలంటే మనకు కూడా అలవాటు అవ్వదు. ఎందుకంటే రెగ్యులర్ పిల్లోస్ వాడింటాము, ఈ పిల్లో వేరే లెంత్ వేరే సైజు ఉంటుంది, దానికి అడ్జస్ట్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే బెస్ట్ అన్నట్టుగా నేను 2nd మంత్ నుంచే వాడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. అప్పుడు వాడిన తర్వాత భద్రంగా ఎత్తిపెట్టున్నాను, 2nd ప్రెగ్నెన్సీ కూడా పనికి వస్తుంది అనేసి. ఇప్పుడు కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంకొద్ది రోజులే ఉంది నాకు డెలివరీకి, లాస్ట్ వరకు కూడా ఇది యూజ్ అయ్యింది. సో హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ ఇదైతే. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ట్రై చేయండి, చూసి మంచి బ్రాండ్ ఏది ఉందో అది తీసుకోండి. ఒకవేళ ఈ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ లింక్ అయితే షేర్ చేస్తాను, లేదంటే సిమిలర్ బ్రాండ్ ఏదైనా ఉన్నా కూడా లింక్ ఇస్తాను, చూడండి, ప్రైజెస్ కంపేర్ చేసి తీసుకోండి. ఇంకా 2nd వన్ వచ్చేసి ఈ హాట్ ప్యాక్. ఇది కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకున్నదే. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ హాట్ వాటర్ బ్యాగ్. మనం దీన్ని ఛార్జ్ చేసి యూజ్ చేయొచ్చు. దీనికి ఇలాంటి ఛార్జర్ అయితే వస్తుంది. ఇక్కడ మనము ప్లగ్ ఇన్ చేసేసి ఛార్జింగ్ పెడితే 10 మినిట్స్లోనే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది వన్స్ ఛార్జ్ చేసామంటే మినిమం 3 to 4 hours మనం ఎంత వేడి చేసింటామో అంతే వేడిగా ఉంటుంది. దాని తర్వాత అప్ టు 8 hours వరకు కూడా వామ్గా ఉంటుంది. సో మనకు చెప్పాలంటే త్రూఅవుట్ ద నైట్ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. నాకేమంటే బ్యాక్ పెయిన్ చాలా ఇష్యూ ఫేస్ చేసా ఈ ప్రెగ్నెన్సీలో. బ్యాక్ పెయిన్కి, లెగ్ క్రాంప్స్ ఉన్నప్పుడు అండ్ సైనస్ హెడేక్కి. ఆ హెడేక్ వచ్చినప్పుడల్లా మన ఫేస్ పైన కూడా ఇది పెట్టుకుంటూ ఉంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఓవరాల్గా మనకు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ హెల్ప్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఈ హాట్ వాటర్ బ్యాగే. మనం మామూలువి కూడా వస్తూ ఉంటాయి, అంటే వాటర్ వేడి చేసుకుని దాంట్లో ఫిల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఆ వాటర్ వన్స్ దాన్ని వేడి తగ్గిందంటే మళ్ళీ అంత వామ్గా అయితే ఉండదు. బట్ ఇది అలా కాదు, ఇందులో జెల్ ఏదో ఉంటుంది, లిక్విడ్ ఆర్ జెల్ సంథింగ్. సో అది ఎక్కువసేపు వేడిగా అయితే ఉంటుంది. దీనికి ఇలాంటి ఒక వెల్వెట్ కవర్ కూడా వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా ఇది పెట్టామంటే స్కిన్ అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అనేసి ఈ కవర్ లోపల ఈ వెల్వెట్ బ్యాగ్ లోపల ఇది పెట్టేసి మనం యూజ్ చేయొచ్చు. మనకు బాగా ఇది కొంచెం ఒక 6-7 hours తర్వాత వేడి తగ్గిందన్నప్పుడు డైరెక్ట్గా ఇది తీసి కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. ఇది చాలా హెల్ప్ అవుతుంది. నాకు యాక్చువల్గా ఎప్సమ్ సాల్ట్ గురించి తెలిసిందే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. మనకు కాళ్ళు ఎక్కువ స్వెల్లింగ్ వస్తూ ఉంటాయి, క్రాంప్స్ ఎక్కువ వస్తాయి, అలాగే వెరికోస్ వీన్ ఇష్యూ కూడా వస్తూ ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో అలా వెరికోస్ వీన్స్ వస్తూ ఉంటాయి. అండ్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది లెగ్ క్రాంప్స్ వల్ల. దానికి ఏం చేయొచ్చు అంటే పడుకోబోయే ముందు కొంచెం వామ్ వాటర్లో ఇది ఒక 1 or 2 teaspoon అంత ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కాసేపు మన పాదాలు కాసేపు పాదాలు అలా వాటర్లో పెట్టేసి తర్వాత వైప్ చేసేసుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనకు మామూలుగా స్పాలో, ఈ సలూన్లో అంతా కూడా యూస్ చేస్తూ ఉంటారు, పెడిక్యూర్కి అలా చాలా రిలీఫ్ ఇస్తుంది. మజిల్ క్రాంప్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీలోనే కాదు, మనకు పీరియడ్ క్రాంప్స్ వస్తాయి కదా మెన్స్ట్రువల్ టైంలో, అప్పుడు కూడా యూస్ చేయొచ్చు. నాకు అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తెలిసింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా నేను యూస్ చేస్తూనే ఉంటా. ఇంకొక బెస్ట్ వే చెప్పేదా, మనకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయంటే మనం బాత్ చేసే వాటర్లోకి ఒక 1 teaspoon వేసేసి మనం స్నానం చేసుకున్నట్లయితే బాడీ పెయిన్స్ అంతా వెళ్ళిపోతే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా వర్క్ అయింది ఇది, అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను ఇది. అండ్ వాడొచ్చు సేఫ్ ప్రెగ్నెన్సీలో. ఓన్లీ ఏమంటే హెడ్ బాత్ చేసేటప్పుడు మాత్రం వాటర్లో మిక్స్ చేయకూడదు, రిమైనింగ్ టైం వాడొచ్చు. వీక్లో ఒక 2 to 3 times మనం స్నానం చేసేటప్పుడు వేసుకోవచ్చు. అదర్వైజ్ ఎక్కువ లెగ్ క్రాంప్స్ స్వెల్లింగ్ ఉన్నాయనే వాళ్ళు డాక్టర్ని అడిగి డైలీ కూడా ఇది వాడొచ్చు, సజెస్ట్ చేస్తారు. ఏదైనా సరే యూస్ చేసే ముందు ఒకసారి డాక్టర్ని అడిగి వాడండి. నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేదు, ఆల్మోస్ట్ 4.5 yearsగా రెగ్యులర్గా వాడుతూ ఉన్నా. ఇంకా నెక్స్ట్ ఇష్యూ మనం ఫేస్ చేసేది వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ అండ్ బెల్లీ ఇచ్చినెస్ ఉంటుంది కదా.
స్ట్రెచ్ మార్క్స్ని మనం అవాయిడ్ చేయలేం. ఎందుకంటే స్కిన్ ఉండేదానికన్నా సాగినప్పుడు డెఫినెట్లీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రానే వస్తాయి. కాకపోతే దాన్ని మనం స్క్రాచ్ చేస్తున్నామంటే ఆ మార్క్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అలా స్క్రాచ్ చేయకుండా ఉండాలంటే దాని మీద ఏదైనా మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. మనకు చాలా రకాల క్రీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ మా డాక్టర్ అయితే ఎలాంటి క్రీమ్ నాకు సజెస్ట్ చేయలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అండ్ ఇప్పుడు కూడా నేను ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నా. సేమ్ బ్రాండ్ అప్పుడు యూస్ చేసా, ఇప్పుడు కూడా అదే. ఈవెన్ ధన్వి పుట్టినప్పుడు తనకు మసాజ్ కానీ హెయిర్ ఆయిల్ అంటే తనకు హెయిర్కి అప్లై చేయడానికి కానీ అన్నిటికీ కూడా ఈ ఒక్క ఆయిలే నేను యూస్ చేసేది. ఇప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ నుంచే నేను ఈ ఆయిల్ తోటే మసాజ్ చేస్తా. సో ఇచ్చినెస్ అనేది తగ్గుతుంది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే 8th మంత్ తర్వాత డైలీ నేను 3 to 4 times ఆయిల్ అప్లై చేస్తున్నా, బట్ స్టిల్ ఇచ్చినెస్ ఉంది. ఎందుకంటే స్కిన్ అనేది ఎంత మ్యాక్సిమం సాగాలో అంత సాగిపోయింది కాబట్టి ఆ ఇచ్చినెస్ ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ మనం మాయిశ్చరైజ్ చేస్తూనే ఉండాలి. ఏ క్రీమ్స్ తీసుకున్నా కూడా కోకోనట్ ఆయిల్ ఇచ్చేంత మాయిశ్చరైజింగ్ అయితే ఉండదని నా ఫీలింగ్. నేను వాడలేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పలేను, బట్ నా ఒపీనియన్ అయితే అది. అండ్ ఇది సేఫ్ మనం వాడడం కూడా. కాబట్టి మీరు కూడా ఏదైనా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే అప్లై చేసుకోండి, మంచిది. ఇంకా ఎక్కువ ఇచ్చిగా ఉందంటే డేలో మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసుకోండి. అండ్ ఈ ఆయిల్ని నేను లెగ్ క్రాంప్స్ కూడా వాడతాను. ఈ ఎప్సమ్ సాల్ట్ తోటి కొంచెం సేపు వాటర్లో సోక్ చేసి పెట్టిన తర్వాత, లేదు మామూలుగానే లెగ్ వాష్ పడుకోబోయే ముందు కొద్ది గోరువెచ్చని నీళ్ళతో బాగా కాళ్ళు పాదాలంతా కడిగిన తర్వాత ఈ ఆయిల్ని కొంచెం వార్మ్ చేసి బాగా పాదాలకంతా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసుకుంటే లెగ్ క్రాంప్స్ అనేవి తగ్గిపోతాయి. నాకు వర్క్ అయింది. కాకపోతే ఏమంటే ఇవన్నీ చేసినా కూడా నాకు వీటిని దాటి కొంచెం పెయిన్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల లెగ్ క్రాంప్స్ ఇష్యూ ఈ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు టిల్ డెలివరీ ఆ లెగ్ క్రాంప్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ పెద్దగా నేను ఫేస్ చేయలేదు. అండ్ అప్పుడు బేబీ బంప్ చాలా చిన్నగా ఉన్నింది. నాకు 8.5 అంటే 8th మంత్ మిడిల్లో ఉన్నప్పటి నుంచే బేబీ గ్రోత్ ఎక్కువగా పెరిగింది. అప్పుడు నాకు బేబీ బంప్ కొంచెం బాగా ఎక్కువగా తెలిసింది. 1.5 month కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నింది తప్ప అప్పటి వరకు కూడా చాలా పీస్ఫుల్గానే ఉన్నా. బట్ ఈసారి కొంచెం 6th మంత్ నుంచే కొద్దిగా బేబీ బంప్ ఎక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ డిస్కంఫర్ట్స్ వచ్చాయి. ఆ ప్రెషర్ పడడం వల్ల మనకు పాదాల మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి కింద పాదాలన్నీ కూడా హీల్ ఏరియా బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎంత మసాజ్ చేసినా ఏం చేసినా తగ్గదు. ఇప్పటికీ డైలీ మా ఆయన పడుకోబోయే ముందు ధన్వి మా ఆయన ఇద్దరు నా కాళ్ళకి ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తారు. దగ్గర ఒక 1/2 hour 45 minutes డైలీ మసాజ్ చేస్తారు. పడుకొని ఒక 1.5 to 2 hours మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అది చెయ్యకపోతే అసలు నేను పడుకోనేమో. సో ఇది ఆయిల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా షేర్ చేశాను కదా, సయాటికా అండ్ వెరికోస్ వీన్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంది. 6th మంత్లో ఉన్నప్పుడు నాకు స్టార్ట్ అయింది. అప్పుడు డాక్టర్ నాకు కంప్రెషన్ స్టాకింగ్స్ అయితే ఇచ్చారు. చాలా హెల్ప్ అయింది నాకు యాక్చువల్లీ. వర్టిగో కూడా, ఇవన్నీ కూడా మనకు నరాలు రిలేటెడ్, సరిగ్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై అవ్వక అయ్యే ఇష్యూస్ ఇవన్నీ కదా. దానికి ఏమంటే ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ మనం రెగ్యులర్గా వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, వాపులన్నీ కూడా తగ్గుతాయని చెప్పారు. నాకు చాలా బాగా వర్క్ అయింది. లాస్ట్ 1 monthగా కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఇవి నాకు పట్టడం లేక యూస్ చేయడం లేదు. కానీ అప్పటి వరకు దగ్గర నాకు 8th మంత్ మిడిల్ వరకు కూడా నేను ఇవి యూస్ చేసా. మేము ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా చాలా హెల్ప్ అయ్యాయి ట్రావెల్ టైంలో. ఎందుకంటే వెళ్ళింది కార్లో కాబట్టి జర్నీలో కూడా బాగా హెల్ప్ అయ్యాయి. సో ఇవి కూడా నేను రికమెండ్ చేస్తా, యూస్ చేయొచ్చు. ఇంకా అది కాకుండా చెప్పి నిజంగానే అలసిపోయాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 2-3 minutes కూడా కంటిన్యూస్గా మాట్లాడలేము, బ్రీతింగ్ ఇష్యూస్. ఎందుకంటే బేబీ బంప్ ఫుల్గా పెరిగేస్తుందా, మన లంగ్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది, కంటిన్యూస్గా మాట్లాడలేము. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సిప్పర్ బాటిల్. ఎందుకు దీని గురించి ఇంత హైలైట్ చేస్తున్నాను అంటే మనకు ప్రెగ్నెన్సీలో హెల్ప్ అవుతుంది, డెలివరీ టైంలో హెల్ప్ అవుతుంది, డెలివరీ తర్వాత బేబీకి ఫీడ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. నాకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనూ సిప్పర్ బాటిల్ తీసుకున్నా, అది వాడడం అయిపోయింది, పడేయడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఒక సిప్పర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ టైం అయితే మేము సెల్లో ఆర్ మిల్టన్ ఏదో బ్రాండ్ మంచిగా కొంచెం పెద్దది దొరికింది. ఈసారి సిప్పర్ బాటిల్స్ వెతికి పాపం మా ఆయన దగ్గర ఒక 10 షాపుల పైన వెతికింటారు. ఆన్లైన్ పెద్దగా చూసి మళ్ళీ అవి రిటర్న్ ఇచ్చేదంతా వద్దు అనేసి డైరెక్ట్గా వెళ్ళే వెతుకుతారు, ఎప్పుడూ కూడా దొరకలేదు. ఇంకా ఫైనల్గా ఈ మిమీ బ్రాండ్లో దొరికింది. ఇది 2-in-1, మనకు సిప్పర్ బాటిల్ లాగా యూజ్ చేయొచ్చు. వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా మనం వాటర్ తాగొచ్చు, సిప్పర్ వద్దు అనుకుంటే. సో 2 రకాలుగానే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి up to 8 hours వామ్గా ఉంటుంది, 24 hours కోల్డ్గా ఉంటుంది. సో 2-in-1 ఇది థర్మోస్టీల్ది.
మంచి క్వాలిటీ అనేసి తీసుకున్నాము. నాకు ముందు నుంచి కూడా వామ్ వాటర్ తాగే అలవాటు. ఏ సీజన్ అయినా సరే వామ్ వాటర్ తాగితే చూస్తే నేను ఎప్పుడూ ఒక ఫ్లాస్క్ క్యారీ చేస్తూనే ఉంటా. నాకు అది అలవాటు కాబట్టి నేను హాట్ అండ్ కోల్డ్ ఉండేలాంటి బాటిల్, సిప్పర్ బాటిల్ తీసుకున్నా. మీకు ఒకవేళ నార్మల్ వాటర్ అలవాటు అనేవాళ్ళు నార్మల్ సిప్పర్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు. మెయిన్ ఈ సిప్పర్ బాటిల్ బెనిఫిట్ ఏంటి అంటే మనకు మంత్స్ పెరిగే కొద్దీ బేబీ బంప్ పెరుగుతూ ఉంటుంది కదా, అటు ఇటు తిరగడమే కష్టంగా ఉంటుంది. వాటర్ ఎక్కడో కొంచెం పక్కన పెట్టింటాము, లేచి మూత ఓపెన్ చేసి తాగి పడుకోవడం నిజంగా ఇంపాసిబుల్. అసలు దానివల్లనే ఎంత దప్పిగ్గా ఉన్నా కూడా ఎలాగోలా మేనేజ్ చేసుకొని పడుకుంటాం, బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. దాని బదులు సిప్పర్ ఉందంటే మనం పడుకొని ఒక 2 సిప్స్ తీసుకోవచ్చు. సో దట్ మనకు థ్రోట్ అనేది డ్రైగా అవ్వకోకుండా ఉంటుంది అండ్ డిహైడ్రేషన్ కూడా అవ్వకుండా ఉంటుంది. పడుకొని తాగడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఏంటి అది కూడా బద్ధకం అనుకోవచ్చు, బట్ అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది లేచి తాగడం పడుకోవడం ఎంత కష్టమో అనేసి. అండ్ డెలివరీ టైంలో వచ్చేసి మనకు లేబర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనము ఎత్తి వాటర్ తాగే అంతా చేయలేము. అండ్ ఆ టైంలో మనకు ఎనర్జీ కావాలి, సిప్ పై తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ కూడా. దానికి సిప్పర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా డెలివరీ తర్వాత అంటారా, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక చేతిలో బేబీ ఉంటారు. ఇనిషియల్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్ అనే చెప్పాలి. బేబీ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes, 1 hour కూడా ఫీడ్ తీసుకునే బేబీస్ ఉంటారు. ఒక చేతిలో బేబీ ఉంటారు, ఇంకో చేతిలో బాటిల్ తీసుకొని మూత అంతా ఓపెన్ చేసుకొని తాగేటప్పుడు పొరపాటున ఆ వాటర్ పడిన బేబీ మీద పడతాయి. సో ఆ రిస్క్స్ ఉండకూడదు అంటే హ్యాపీగా ఒక చేతితో తీసుకొని తాగేలాగా ఈ సిప్పర్ బాటిల్స్ హెల్ప్ అవుతాయి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హెల్ప్ అయింది కాబట్టి దీని గురించి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఈ బర్తింగ్ బాల్ అండ్ యోగా మ్యాట్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చూపించా. అది డెకాథ్లాన్లో ఆల్మోస్ట్ 5 years బ్యాక్ తీసుకుంది. ఇప్పటికీ క్వాలిటీ బాగుంది, అదే యూస్ చేస్తా. ఇంకా ఈ బర్తింగ్ బాల్ వచ్చేసి ఎక్సర్సైజెస్ మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే క్రాంప్స్ ఎక్కువగా వస్తుంటాయి, లెగ్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దీని మీద కాసేపు అలా మనం మామూలు సోఫాలోనో చైర్లో కూర్చునే దానికన్నా దీని మీద కూర్చుంటే రిలాక్సింగ్గా ఉంటుంది, మంచి బ్యాలెన్స్ ఉంటుంది దానివల్ల. అండ్ 3rd trimester స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని బర్తింగ్ బాల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి బేబీ హెడ్ డౌన్ అవ్వడానికి. చాలామంది అడిగారు కదా మీకు 32 weeksకి ఎలా బేబీ హెడ్ డౌన్ అయ్యారు అనేసి. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వాక్ చేస్తూ దాంతోపాటు ఈ బర్తింగ్ బాల్ ఎక్సర్సైజెస్ కొన్ని బేసిక్వి చేయడం వల్ల గ్రావిటీ పుల్ చేస్తుంది బేబీని కూడా, కాబట్టి హెడ్ డౌన్కి ఈజీగా వచ్చేస్తారు. ఇది ముందు నుంచి ఫాలో అయితే బెటర్. అది కాకుండా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది. ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓన్లీ డెలివరీ మైండ్లో పెట్టుకొని అని కాదు, డెలివరీ తర్వాత సీసెషన్ అయినా నార్మల్ అయినా మన రికవరీ ఫాస్ట్గా ఉండాలి అంటే మనం యాక్టివ్గా ఉండాలి. అది మైండ్లో పెట్టుకొని యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ లేదా ఇంట్లో పనులు ఏవైనా కానీ చేయండి. నేను ఇవన్నీ చేస్తే నేను నార్మల్ అవ్వలేదు అన్నట్టు ఫీల్ అయ్యేలాంటి మైండ్ సెట్ వద్దు. దానికి ఈ బర్తింగ్ బాల్ అయితే హెల్ప్ అవుతుంది. ఇది కూడా మేము డెకాథ్లాన్ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాము. అవైలబుల్ ఉంటే ఆన్లైన్లో నేను లింక్ అయితే ఇస్తాను. ఇంకా ఇవి కాకుండా మెయిన్గా ఇవి కాకుండా మనకు ఈ టైంలో స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, దాన్ని ఓవర్కమ్ అయ్యాకి నాకు బాగా హెల్ప్ అయింది ఈ ప్రెగ్నెన్సీ జర్నల్. దీని గురించి డీటెయిల్ వీడియోని షేర్ చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. మనకు ఇది లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఉండిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు మన బేబీతో మనకున్న మూమెంట్స్ కానీ, హ్యాపీ మూమెంట్స్ కానీ, డౌన్ అనిపించిన మూమెంట్స్ మన బేబీకి చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటి ఈ బుక్లో మనం రాసుకోవచ్చు. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నల్ కూడా మంచి స్ట్రెస్ బస్టర్ అనే చెప్తాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వూమ్ విస్పర్స్ మండలా ఆర్ట్ బుక్. దీని గురించి కూడా నేను డీటెయిల్గా షేర్ చేశాను. చాలా మనకు రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంట్లో చాలా కలర్స్ ఉంటాయి కదా, అవి కలరింగ్ చేస్తున్నప్పుడు డీటెయిల్గా ఆ కలర్స్ని చూస్తున్నప్పుడు మనకు యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనలో ఉండే నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. చాలా కామ్ అయిపోతాం, మనమే ఒకలాగా స్ట్రెస్ ఫ్రీ అయిపోయి రిలాక్సింగ్గా అయితే ఉంటుంది. ఇది మనకు మన బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ 2 బుక్స్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయి. నాకు త్రూఅవుట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు వీటి గురించి కూడా పెద్దగా ఐడియా లేదు. ఈ ప్రెగ్నెన్సీలో తెలుసుకొని నేను ఇవి పర్సనలీ యూజ్ చేశాకే మీకు చెప్తున్నాను, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మెటర్నిటీ వేర్. ఈ టైంలో మనం కంఫర్టబుల్గా ఉండే మెటర్నిటీ వేర్ వేసుకుంటే మనకు కూడా డే మొత్తం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషలీ ఇంకా 2nd, 3rd ట్రైమిస్టర్కి వచ్చేటప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి. నేను నా మెటర్నిటీ వేర్ గురించి ఒక డీటెయిల్ వీడియోని షేర్ చేశాను, ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ యోగా ఇలాంటివి చేయడానికి మనకు మెటర్నిటీ ప్యాంట్స్ కూడా వస్తాయి, స్ట్రెచబుల్, బాగా బ్రీతబుల్ ఉండి బెల్లీకి ర్యాప్ అవుతాయి. ఎలాస్టిక్ లాంటివి రావు మనకు. ఎలాస్టిక్ వస్తే మనకు బేబీ బంప్ మీద ప్రెషర్ పడుతుంది.
వస్తుంది. అలాంటివి కాకోకుండా బెల్లీ ర్యాప్ ఉండేలాంటి ప్యాంట్స్ వస్తాయి. నేను డికెత్లాన్లోనే తీసుకుని అగైన్ అవి ఆఫ్లైన్ స్టోర్లోనే బాగున్నాయి అవి కూడా. అలాంటివి ఏమైనా సిమిలర్ ప్రోడక్ట్స్ లింక్ ఉంటే ట్రై చేస్తా పెట్టడానికి, బట్ ఐఎమ్ నాట్ షూర్. అవి మెయిన్ మెటర్నిటీ వేర్. ఇంకా అవి కాకుండా ఫుట్వేర్, మనకు ఈ టైంలో హీల్స్ అస్సలు వాడకూడదు, వీలైనంత వరకు ఫ్లాట్స్, అవి కూడా సాఫ్ట్గా ఉండి కంఫర్టబుల్గా ఉండే ఫుట్వేరే యూస్ చేయాలి. నేను ఇంట్లో కూడా ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ ఒక 4th month అలా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇంట్లో కూడా ఫుట్వేర్ వాడుతున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనూ వాడా. ఎందుకంటే నాకు బేబీ బంప్ ఎక్కువ అయ్యే కొద్దీ, అలాగే ఈ లెగ్ క్రాంప్స్ వల్ల కూడా పాదాలు రెడ్గా అయిపోయేవి, పెయిన్ ఎక్కువ వచ్చేది హీల్. డాక్టర్ సజెస్ట్ చేయబట్టి ఆర్థో ఫుట్వేర్ వస్తాయి కదా మనకు, అవి యూస్ చేస్తున్నా. అవి నాకు కొంచెం బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో కంఫర్టబుల్ ఫుట్వేర్ అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఆ ఫుట్వేర్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా మనకు బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్ అనేవి బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ క్రాంప్స్ కూడా మనకు డిపెండ్ అవుతాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి చాలామంది నన్ను అడిగింది, మీరు ప్రెగ్నెన్సీ వీక్స్ అండ్ మంత్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, దేన్ని ఏమైనా యాప్ యూస్ చేస్తున్నారా అని. నేను ఫ్లో యాప్ ఉంది కదా, దాని లింక్ ఇస్తాను. నేను యూస్ చేస్తుండే యాప్, నేను ఫ్లో యాప్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే అదే యూస్ చేసా, ఇప్పుడు కూడా అదే యూస్ చేస్తున్నా. దీంట్లో జస్ట్ మనము యాప్ లాగిన్ అయిపోయి మన LMP డేట్ ఇచ్చామంటే అది వీక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ వీక్లో బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనకు షేర్ చేస్తుంది. సో దట్ మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు దాంతో మ్యాచ్ అవ్వడం లేదు, ఆ యాప్లో చూపించేదానికి మనకు సెట్ అవ్వడం లేదు, మ్యాచ్ అవ్వడం లేదంటే మన గైనకాలజిస్ట్ని అడిగి తెలుసుకోవచ్చు. సో ఇది నేను యూస్ చేసే ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ యాప్ అయితే. ఇవి ఇన్ జనరల్గా నాకు ప్రెగ్నెన్సీలో బాగా హెల్ప్ఫుల్ అయిన ఎసెన్షియల్ థింగ్స్ అయితే ఐ థింక్ నేను అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు తెలిసి మీకు బాగా హెల్ప్ఫుల్ అయ్యేవి ఏమైనా ఉన్నా కూడా కమెంట్లో షేర్ చేయండి. వీడియో చూసే వ్యూవర్స్కి కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నిన్న వీడియో అంతా షూట్ చేసి తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసేసరికి టయర్డ్ అయిపోయాను, ఇంకేం సర్దలేదు. ఇవాళ ఆఫ్టర్నూన్ అలా లంచ్ అంతా అయిన తర్వాత 2 కబోర్డ్స్కి షీట్స్ అంతా కింద వేసేసి దాని సపరేట్గా బేబీ సపరేట్గా అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. మొత్తానికి బేబీ కబోర్డ్ అయితే ఆర్గనైజ్ అయిపోయింది. నేను మరీ ఫ్యాన్సీ ఆర్గనైజర్స్ ఇలా ఏం యూజ్ చేయడం లేదు, ఎందుకంటే రెంటెడ్ హౌస్ కదా, మళ్ళీ ఏ ఇంటికి వెళ్ళిన దానికి అనుకూలంగా నేను ఆర్గనైజర్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళే ఇంటికి సరిపోకపోతే బాగోదు కదా అనేసి నార్మల్గానే ఎప్పటికప్పుడు నేను ఒక 15 days 20 days వన్స్ మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ చేస్తూనే ఉంటాను. అండ్ సీజన్ వైజ్ వింటర్లో బట్టలు కొన్ని తీసి పక్కన పెట్టేయడము, సమ్మర్కి రెయినీ సీజన్కి అకార్డింగ్గా నేను కబోర్డ్స్ అయితే సర్దుతాను. యూజ్ చేయనివి ఏవి ఉన్నాయో అవి తీసి క్లీన్గా ప్యాక్ చేసి పెట్టేస్తాను. సో మెస్సీగా అయితే ఉండదు. మెయిన్గా దాని నేను సర్దాలనుకుంది, ఇంకా డెలివరీ అయ్యాక నేను అన్నీ తీసి ఇవ్వడానికి కుదరదు కదా, మా ఆయన ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉండే అనుకూలంగా ప్యాంట్స్ అన్ని సపరేట్గా, టీషర్ట్స్ సపరేట్గా, డ్రెస్సెస్ అన్ని ఒక సైడ్, పార్టీ వేర్ అలాగా, లేదంటే అకేషనల్లీ వేసేలాంటివి కొన్ని ఎథ్నిక్ వేర్, ఇలా అన్ని సపరేట్గా అయితే ఆర్గనైజ్ చేశాను. మొత్తానికి 2 బేబీస్వి కూడా కబోర్డ్స్ అయితే ఆర్గనైజ్ అయ్యాయి ఇలాగా. ఐ థింక్ ప్రెగ్నెన్సీ వ్లాగ్స్లో ఇదే లాస్ట్ది. నేను ఇంకా కొన్ని షూట్ చేశాను కానీ బట్ ఇదేమైపోయిందంటే డెలివరీ అయిన తర్వాత అందరూ పోస్ట్ డెలివరీ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ప్రెగ్నెన్సీ సిరీస్ షేర్ చేస్తున్నా కూడా అడుగుతున్నారు నాకు డెలివరీ తర్వాత వీడియోస్ షేర్ చేయండి అనేసి. అందుకనేసి మెయిన్ వచ్చేసి స్కిన్ కేర్ దునింది అండ్ ఇవి 2 కూడా షేర్ చేసేస్తున్నాను. ఇది ఇంకా ప్రెగ్నెన్సీ సిరీస్లో లాస్ట్ వీడియో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ రికవరీ కావచ్చు, న్యూ బార్న్ రొటీన్, ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది డెలివరీ తర్వాత రొటీన్ అనేది మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్తో వీడియో షేర్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.